కట్టలన్ సినిమా ముఖ్య కథ, స్టోరీ, నేపథ్యం. ద సెట్టింగ్ కథ 1995 కాలంలో కేరళ తమిళనాడు సరిహద్దుల్లోని ఆనకొల్లి అనే దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఏనుగుల దాడులు, క్రూరమైన వేట మరియు స్మగ్లింగ్ విపరీతంగా సాగుతుంటాయి. మారి సామ్రాజ్యం, ఈ అడవిని, అక్కడ జరిగే ఏనుగు దంతాల స్మగ్లింగ్ వ్యాపారాన్ని మారి సునీల్ అనే క్రూరమైన గ్యాంగ్స్టర్ తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. అణచివేతకు గురైన అక్కడి అడవి కార్మికులను మారి దోచుకుంటూ ఉంటాడు. హీరో ఎంట్రీ ఎదుగుదల. ఈ అరణ్యంలో సామాన్య వ్యక్తిగా ఉన్న ఆంటోనీ వర్గీస్ అక్కడి అణచివేతకు గురైన కార్మికులకు అండగా నిలబడి ఒక నాయకుడిగా ఎదుగుతాడు. తన తెలివితేటలతో పోలీసుల కళ్లెదుటే ఏనుగు దంతాల సరుకును దాటించే ప్లాన్లు వేస్తుంటాడు. ప్రతీకారం, ఇంటర్వెల్ ట్విస్ట్. స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకునే క్రమంలో మారి అనుచరుడైన ఎడ్డీ సోదరుడిని ఆంటోనీ చంపేస్తాడు. దీంతో మారి, ఆంటోనీల మధ్య అసలైన పగ మొదలై కథ ద్వితీయార్ధానికి మారుతుంది. రెండో భాగం, ద కాన్ఫ్లిక్ట్. సెకండాఫ్లో ఆంటోనీ మారికి పూర్తిగా ఎదురుతిరిగి, మారిని కాదని తానే స్వయంగా ఏనుగు దంతాలను శ్రీలంక, జాఫ్నా కు స్మగ్లింగ్ చేయడానికి ప్లాన్ వేస్తాడు. ఆంటోనీని అడ్డుకోవడానికి మారి వేసే స్కెచ్లు, వాటిని తిప్పికొట్టి ఆంటోనీ ఎలా విజయం సాధించాడనేదే మిగతా కథ. పాత్రలు, నటన. టోనీ వర్గీస్ రగ్గడ్ లుక్ మరియు రస్టిక్ యాక్షన్తో వన్ మ్యాన్ షో చేశాడు. అండర్ డాగ్ పాత్ర నుండి స్మగ్లింగ్ కింగ్ గా మారే క్రమాన్ని అద్భుతంగా పండించాడు. సునీల్, మారి, పుష్పలో మంగళం శ్రీను పాత్ర తర్వాత సునీల్ పూర్తి స్థాయి క్రూరమైన విలన్గా ఇందులో స్క్రీన్ను డామినేట్ చేశాడు. హీరో కంటే ఎక్కువ స్క్రీన్ టైం సునీల్కే దక్కడం విశేషం. ఇతర నటులు, జగదీష్, అలీ పాత్రలో కథను నడిపించే వాయిస్ ఓవర్ ఇచ్చారు. దుషార విజయన్, కబీర్ దుహన్ సింగ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.